టుడే న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో చేనేత సమస్యలపై పోరాట దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ వరకాల చంద్రశేఖర్ తెలంగాణ చేనేత కార్మిక రాష్ట్ర కమిటీ సభ్యులు శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చేనేత బీమా ఆరోగ్య కార్డులను పద్మశాలీలకు వర్తింపచేసే విధంగా ప్రభుత్వం గుర్తించివ్వాలని 50 ఏళ్లు నిండిన చేనేత కుటుంబాలకు భార్యాభర్తలకు ఇద్దరికి పెన్షన్ తో పాటు 40% సబ్సిడీ నేరుగా కార్మికుల ఖాతాలో జమ చేయాలని, నిల్వ ఉన్న సరుకులను వెంటనే కొనుగోలు చేసి చేనేత కార్మికులను పని కల్పించి ప్రింట్ చీరల తయారీదారులను మరియు అమ్మకదారులను విజిలెన్స్ అధికారులు దాడి చేయించడం మానుకోవాలన్నారు. పుట్టపాక గ్రామానికి పేరు ప్రఖ్యాతులుగా గాంచినటువంటి పట్టు వస్త్రాల చేనేత కళాకారులను నేటి ప్రభుత్వం నీరు గారుస్తున్న తరుణంలో తక్షణమే విరమింపచేసుకుని నేత కార్మికుల ఆకలితో అనేక మంది చనిపోతున్నప్పటికీ నిమ్మకు నీరు ఎత్తకుండా ప్రభుత్వం వివరిస్తుందని తెలిపారు. మాకు గత ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారంగా చేనేత కిట్ కానీ, చేనేత బీమా కానీ, చేనేత చేయూతని కానీ వాళ్ళు అమలు చేస్తూ మాకు చేనేత రంగాల్లో ఉన్న కార్మికులందరినీ ఆదుకోవాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు గత ప్రభుత్వాలు ఆదరించిన విధానంగానే ఈ గత ప్రభుత్వాలు ఇప్పుడు దాకా ఆదరించాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఆగస్టు దాకానే చేనేత బీమా అనేది వర్తిస్తున్నది. ఈ ఆగస్టు తర్వాత చేనేత బీమా లేదు కాబట్టి తక్షణమే గవర్నమెంటు ఎక్స్గ్రేషియా కొరకు, ఇన్సూరెన్స్ కొరకు 20 కోట్ల రూపాయలు కట్టాలని కమిషనర్ గారు చెప్పారు. ఇది 20 కోట్ల రూపాయలు తక్షణమే కట్టి మా చేనేత కళాకారులని ఆదుకోవాలని కోరుకుంటూ, మరి ఈ చేనేత రంగం మీద నడుస్తున్న ప్రింటింగ్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసి, రాష్ట్ర ప్రభుత్వంగా డిమాండ్ చేసి పంపించి రద్దు చేస్తేనే మాకు చేనేత కళని కాపాడుకోవడం జరుగుతుంది. ఈ ప్రింటింగ్ వల్ల మార్కెట్లో 10,000 రూపాయల ఉన్న చీరని 1000 రూపాయల దాకా మార్కెట్లో అమ్ముతున్నారు. కాబట్టి మాకు ఇప్పుడు చేనేత కళాకారులకు కానీ, చేనేత రంగానికి కానీ డిమాండ్ లేదు. మూడవది, మేము తయారు చేసిన బట్టని మాకు టెస్కో తరఫున నేరుగా కార్మికుడి దగ్గరనే జియో ట్యాగ్ ఉన్న వాళ్ళ దగ్గర బట్ట ఖరీదు చేయాలి. గత వడ్ల మార్కెట్ రైతుల దగ్గర ఏ విధంగా కొంటారో, వడ్లు కొంటారో నేరుగా కార్మికుడి దగ్గరనే బట్ట కొంటేనే కానీ కార్మికుడు బతకగలుగుతాడు. ఇంకా మాకు పుట్టపాకలో కూడా పవర్లూమ్ వ్యవస్థ బాగా దారుణం వల్ల ఈ పుట్టపాక ఆగమైపోతున్నది. ఈ పుట్టపాకలో పవర్లూమ్ లేకుండా ఉంటే ఈ పుట్టపాక గత కాలంలో పట్టుపాక ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఏ విధంగా ఉంటున్నాయో, అవార్డులు వస్తున్నాయో, ఇక గత ప్రభుత్వం నేటి తరాన్ని కూడా అందించాలంటే ఈ నేపిస్తున్న ఒక 5-6 కార్మికుల రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు కొనసాగడం జరుగుతుంది. దాని కారణము ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. గత ప్రభుత్వంలో పద్మశాలీలకు, చేనేత కార్మికులకు కొనసాగించిన పథకాలు పక్కన పెట్టి ఏం పట్టించుకోకుండా, పని కల్పించకుండా ఇబ్బందులు పెడుతుంది. గత ప్రభుత్వంలో ఇన్ని రోజులు ఆకలే అన్నమ రాజచంద్ర అనకుండా గత కార్మికుడు ఓర్పణాలు చేసుకుంటూ ఉపాధి కల్పించుకుంటూ జీవనం కొనసాగించినారు. కానీ ఈ ప్రభుత్వం చేనేత మిత్ర, చేనేత థ్రిఫ్ట్, యారన్ సబ్సిడీ ఇవన్నీ లేకుండా అసలు దానిలో అసెంబ్లీలో చర్చ కూడా రాకుండా అంత నిర్లక్ష్యంగా చూస్తుంది. చేనేత రైతాంగం తర్వాత రెండవది చేనేత రంగం గొప్పది. ఈ రెండు కళ్ళ లాంటివి ప్రభుత్వానికి. ఓ కన్ను పొడుస్తుంది, ఓ కన్ను చూస్తుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే గతం ప్రభుత్వం కొనసాగించిన పథకాలను కొనసాగిస్తూ మరలా ఇలాంటి పరిస్థితి రాకుండా చేయాలి. 8 నెలల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు 12 ఆత్మహత్యలు జరిగినాయి. గత 10 ఏళ్లలో కూడా ఒక ఆత్మహత్య కూడా జరగలేదు. కారణం ప్రభుత్వం అన్ని రంగాలని ఆదుకుంది. అలాగే మీరు కూడా ఈ ప్రభుత్వం కూడా ఆదుకొని ప్రతి ఒక్కరి ధర్నాలు చేసే పరిస్థితి 8 నెలలను మీరు తీసుకొచ్చారు రోడ్డు మీదకి. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకొని మాకు పని కల్పిస్తూ చేనేత సంఘాలని పునరుద్ధరించాక చేనేత కార్మికులం, పద్మశాలి కులస్తులం అందరం కలిసి అఖిలపక్షంగా కూర్చొని ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. మాకు ఉన్న సమస్యల గురించి వివరిస్తున్నాము. గత 6 సంవత్సరాల నుంచి చేనేత గురించి గత ప్రభుత్వం మాకు బాగానే చేసింది. గిఫ్ట్ పథకం అని ఒక స్కీమ్ ఉండే, 1200 ఒక సభ్యుడు కడితే 2400 గవర్నమెంట్ వేసేది. అదేవిధంగా భార్య 800 కడితే 1600 వేసేది. ఇంకా 800 కడితే 1600 వేసేది. ఇట్లా ఇదే ప్రకారంగా మమ్మల్ని చేనేత గురించి చాలా కాపాడింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం
మా చేనేత పద్మశాలి చేనేత కార్మికులు అంటే ఎవరు అనే విధంగా తయారైంది ప్రభుత్వం. మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ₹1 ఇన్కమ్ లేకుండా కనీసం ఇంట్లో పిల్లలకు బట్టలు కొనిద్దాం, బడి పిల్లలకు పుస్తకాలు తెద్దామన్న పరిస్థితి కూడా లేదు. మమ్మల్ని చాలా వెనకబడిపోయినాం. ఈ ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించే వరకు మీ ధర్నా రాస్తారోకోలు ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. మమ్మల్ని కనికరించి ఈ గవర్నమెంట్ మా మీద దయ చూసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం, అఖిలపక్షంగా కోరుకుంటున్నాం. మమ్మల్ని రైతులకు చేసిన విధంగా మాకు కూడా చేనేత కార్మికులకు 2 లక్షల రుణాలు మాఫీ చేయాలి. చాలా సమస్యలు వెనకబడి ఉన్నాం. పింఛన్లు లేవు. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం ఒక్కొక్కరు 56 సంవత్సరాలు ఉన్నాయి, 56 ఏళ్ళు అని పోయిన గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కనీసం పింఛన్లు 50 కాదు 60 గవర్నమెంట్ చాలా చిన్న చూపు చూస్తుంది. మమ్మల్ని చేనేత పరిశ్రమని కాపాడాలి, ఉన్న సరుకులు ఖరీదు చేయాలి, సంఘాలు మూతపడ్డాయి, సంఘాలు తెరిపించాలి, మాకు బతుకు తెరువు చూపించాలని చేనేత కార్మిక సంఘం